ఆది యోధుడు శ్రీకృష్ణుడిని ఒక యోధుడిగా ఎట్లా చూశారు సార్? చాలామంది దేవుడిగానో. మనుషులు సృష్టించుకున్నదే దేవుడు. చాలా యుద్ధాలు చేశాడు, మహావీరుడు. 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడు ఎట్లా దేవుడయ్యాడు? రెండోసారి వచ్చినటువంటి ఆర్యులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కజకిస్తాన్. ఓ రామ అన్నంతని, ఓ రామ నొసగితౌర మోక్ష పదంబలు, శ్రీరామ నిన్నుదలతో, ఓ రామ నన్ను బ్రోము రఘురామ. అణువులోను కూరుకుపోయిన ఈ భావజాలం ఉందే, ఎదుర్కోలేక మీరు మళ్ళీ ఆది యోధుడు అన్నప్పుడు ఏమైనా కాంట్రవర్సీస్ లాగా వచ్చిందా ఈ బుక్ మీద? తిట్టిన కూడా తిట్టారు. శూద్ర కులంలో అంత మాత్రాన ద్రవిడు నేను ఎలా రాస్తాము? ఒక రకమైన దాడి జరుగుతుంది కదా సార్, ఇది కరెక్ట్ అన్నట్టుగానో. నేను మీ జాతికి వ్యతిరేకం కాదు, మానసిక బానిసలుగా మార్చేసేటటువంటి భావజాలం ఉందే, ఆ భావజాలానికి వ్యతిరేకం. మనం మనుషులుగా, మానవత్వమే మన మతం. కానీ ఇప్పుడేమో మతాలు బాగా అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నాయి. కులాల వారీగా దేవుళ్ళను కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. స్వలాభం కోసం వీటిని పైకి కనిపించని విధంగా డెవలప్ చేస్తున్నారు. ఇది రాజకీయ ఆధిపత్యం కోసమే నాకు అనిపించింది. నరమేధం గురించి నాటకం కానీ, ఆ నాటకం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు విన్నాను సార్ నేను. చిత్తూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను సినిమా థియేటర్ కట్టి, లక్ష్మీ థియేటర్ అని పేరు పెట్టి, ఇక్కడ తీసుకొని పోయిన ఒక అబ్బాయిని తెర వెనక్కి పోయి నరబలిచ్చి చంపేశారు. నేను మంత్రాలు చదువుతుంటే వెళ్ళను. వాడు భూస్వామి, థియేటర్ కట్టే భూస్వామి కత్తెత్తుకొని నిలబడి ఉంటాడు. నేను వేసే అంటే వేసేయాలి. ఇట్లా చెప్తే నువ్వు సినీ ఫీల్డ్కి రాకూడదా అన్నారు గుమ్మడి గారు, మిక్కిలినేని గారు. మిమ్మల్ని నడిపిస్తున్న ఫోర్స్ ఏంటి సార్? అంతర్లీనంగా ఏది నడిపిస్తోంది మిమ్మల్ని? సమానమైన సమాజం ఉండాలి. కొన్ని కులాల ఆధిపత్యం ఏంటి సమాజం పైన, అలాగే కడు పేదరికం ఏంటి మనుషులకి. ఫీల్డ్ వర్క్ చేసి మరీ రాస్తారని ఒకటి గట్టిగా అందరూ చెప్తారు. అంటే బస్విని అనే దురాచారం. అంటే అమ్మవారి పేరుతో ముద్ర వేసి వదిలేస్తారు. ఎవరు కొంగు పట్టినా కాదను. అలాగే మగవాళ్ళని కూడా బస్వినిలాగా వదులుతారు. రాయలసీమకంటూ ఒక గొంతుకలు వినిపిస్తున్న వాళ్ళు కవులు, రచయితలు వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ బతకలేని పరిస్థితులు ఉన్నాయి, వలస పరిస్థితులు ఉన్నాయి జనాలు. కాబట్టి ఇక్కడ మంచి సాహిత్యం వస్తుంది. బిర్యానీలు కోట్లు వేయడం, ఎప్పుడైతే పదవులకు చిన్న చిన్న పదవులు ఆశ పెడతారే. ఇప్పుడు నాటకం, సినిమా కూడా వచ్చాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. అసలు ఎన్టీ రామారావు లాంటి వాడు ఆంధ్రదేశంలో పుట్టడం అనేది ఆంధ్రుల అదృష్టమే. లోకేష్ గారు 130 కోట్లతో ఒక లైబ్రరీ కట్టడం అమరావతిలో. ఆ లైబ్రరీ కట్టాలని అనుకోవడం అద్భుతమైనటువంటి అంశం అండి.